హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 4ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ వన్ చూడండి. రాజు బాట్ 8,496 coconuts from a farmer. Out of this, 5,234 coconuts were peeled off. How many coconuts are yet to be peeled off? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. ఈ సమస్యలో ఇచ్చిన సమాచారం ఏమిటి? ఆన్సర్ ఏంటంటే నంబర్ ఆఫ్ కోకోనట్స్ బాట్ అండ్ పీల్డ్ ఆఫ్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లంలో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి. బి, వాట్ ఈజ్ టు బి ఫౌండ్. ఈ సమస్య ద్వారా నువ్వు కనుక్కోవాల్సింది ఏమిటి? ఇక్కడ ఆన్సర్ చూడండి. హౌ మెనీ కోకోనట్స్ ఆర్ ఎట్ టు బి పీల్డ్ ఆఫ్ అంటే ఇంకా రాజు కొన్నాడు కదా కొబ్బరికాయలు, వాటిలో నుంచి పీచు తీయవలసిన కొబ్బరికాయలు ఇంకా ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ ప్రశ్న. థర్డ్ వన్ చూడండి. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ సమస్యను సాధన నువ్వు ఎంచుకున్న ప్రక్రియ ఏమిటి? ఇక్కడ మనం ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే తీసివేత చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. భాస్కర్ టుక్ ఏ లోన్ ఆఫ్ 5,500 టు బై ఏ నెట్. He paid 7,680 to the bank and cleared his loan. How much amount did he pay more to the bank? తెలుగులో చూడండి. భాస్కర్ 5,500 బ్యాంకు నుంచి రుణం తీసుకొని వల కొన్నాడు. తర్వాత అతడు 7,680ను బ్యాంకుకు చెల్లించి రుణాన్ని తీర్చేశాడు. అతను బ్యాంకుకు రుణం తీసుకున్న దానికంటే అదనంగా చెల్లించిన సొమ్ము ఎంత? ఏ చూడండి. హౌ మచ్ మనీ వాజ్ టేకెన్ యాజ్ లోన్ బై భాస్కర్. భాస్కర్ బ్యాంక్లో నుంచి ఎంత లోన్ తీసుకున్నాడు? జవాబు చూడండి. 5,500. ఇది మనం సెంటెన్స్లో రాద్దాం. భాస్కర్ టుక్ ఏ లోన్ ఆఫ్ 5,500 ఫ్రమ్ ద బ్యాంక్. బి చూడండి. హౌ మచ్ మనీ వాజ్ పెయిడ్ టు ద బ్యాంక్ బై భాస్కర్. భాస్కర్ బ్యాంకుకు తిరిగి చెల్లించినది ఎంత? ఆన్సర్ చూడండి. 7,680 వాజ్ పెయిడ్ టు ద బ్యాంక్ బై భాస్కర్. భాస్కర్ తిరిగి బ్యాంకుకు చెల్లించిన రుణం 7,680. సి చూడండి. హౌ మచ్ ఎక్సెస్ అమౌంట్ వాజ్ పెయిడ్ దెన్ ద లోన్ టేకెన్. భాస్కర్ తీసుకున్న రుణం కంటే అదనంగా బ్యాంకుకు ఎంత చెల్లించాడు? ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 7,680లో నుంచి 5,500ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ మనకు 2,180 వస్తుంది. భాస్కర్ అదనంగా చెల్లించిన రుణం 2,180 రూపాయలు. థర్డ్ వన్ చూడండి. ఇన్ యాన్ ఎలక్షన్స్ 9,568 బ్యాలెట్ బాక్సెస్ వర్ ప్రొవైడెడ్ టు ఏ కాన్స్టిట్యుయెన్సీ. అవుట్ ఆఫ్ దిస్ 8,246 బ్యాలెట్ బాక్సెస్ వర్ యూజ్డ్. హౌ మెనీ బ్యాలెట్ బాక్సెస్ వర్ అన్యూజ్డ్. ఒక సాధారణ ఎన్నికల్లో ఒక నియోజకవర్గానికి 9,568 బ్యాలెట్ బాక్సులు కేటాయించబడ్డాయి. అందులో 8,246 బ్యాలెట్ బాక్సులు ఎన్నికల్లో ఉపయోగించబడ్డాయి. ఇంకనూ ఉపయోగించని బ్యాలెట్ బాక్సులు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ప్రొవైడెడ్ 9,568. నంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ యూజ్డ్ 8,246. నంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ అన్యూజ్డ్. ఇక్కడ మనం 9,568లో నుంచి 8,246ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ చూడండి. 1,322. ఫోర్త్ వన్ చూడండి. మొహమ్మద్ అరేంజ్డ్ 6,856 chairs for a meeting in a ground. Out of these, 4,315 chairs were occupied. How many chairs were kept in vacant? Answer చూడండి. Number of chairs arranged in a meeting 6,856. Number of chairs were occupied 4,315. Number of chairs were kept in a vacant. మిగిలిన కుర్చీలు ఎన్ని? 2,541. 2,541. ఇక్కడ మనం ఉన్న కుర్చీల్లో నుంచి ఆక్యుపై అయిన కుర్చీలను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది.